మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించే కృప మనందరికీ దేవుడు దయచేసినట్టుగా ఒక్కసారి స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి గట్టిగా చెబుదామా? దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాము. ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఈ భూమి మీద ప్రేమించిన వారు ఎవరు? దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ భూమి మీద ప్రేమించినటువంటి వారు ఎవరు? మొట్టమొదట ప్రేమించేవారు ఎవరంటే తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అంతేనా కాదా? దేవుని బిడ్డలారా, మొట్టమొదట ప్రేమించేది ఎవరు? తల్లిదండ్రులు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చెప్పిన మాటకు కొంతమంది విరోధంగా లేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? తల్లిదండ్రులు చెప్తే అసలు వినిపించుకోరు, ఒక రకంగా చెప్తే ఒక రకంగా వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ తర్వాత ఏమైపోద్దంటే మనం ఎదిగి పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు లేనప్పుడు ఆ స్థితిగతులు ఏందో మనకు అప్పుడు తెలుస్తాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే తల్లిదండ్రులకు మించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? తల్లిదండ్రుల తర్వాత అంతగా ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నా ప్రభువైన యేసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ ప్రభువైన యేసు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మన ప్రేమ కలిగిన యేసయ్య, మనల్ని ప్రేమించే యేసయ్య మన కష్టాలు మన బాధలు అన్ని చూసి అద్వితీయ కుమారుడిగా అంటే దేవుడే కుమారునిగా ఈ భూలోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంటే మనిషిని ప్రేమతో చేసుకున్నాడు దేవుడు. వేటితో చేసుకున్నాడు? ప్రేమతో చేసుకున్నాడు దేవుడు. ప్రేమతో చేసుకున్నాడు కాబట్టిగా నీ మీద అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నువ్వు ఎల్లప్పుడూ ఎప్పుడు బ్రతకాలని, ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఈ భూమి మీద ఏ ఇబ్బందులు రాకుండా, ఏ కష్టాలు రాకుండా, ఏ అనారోగ్యాలు రాకుండా, ఏ ఇబ్బందులు లేకుండా నా ప్రభు ఆయనే తన కుమారుడిగా ఈ భూమి మీదికి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు వచ్చాడని మనం విశ్వసించాలంట. మొట్టమొదట నమ్మాలంట. అది కావాలి. ఎవరైతే నా కొరకు ప్రేమ కలిగిన యేసయ్య ఈ భూమి మీదకి నా కొరకు వచ్చాడని నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే నీ కుటుంబంలో
ఏ బాధలున్నా నా ప్రభు ఇప్పుడు విడిపిస్తున్నా. నీ సమస్య ఎలాంటిదైనా నా దేవుడు ఇప్పుడు విడిపిస్తున్నా. అయితే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో కుమారునిగా నా కొరకు ప్రేమ కలిగి నా యేసయ్య దిగి వచ్చాడు అని విశ్వసిస్తే నమ్మిన ఎడలను అద్భుతం చూస్తాం. దేవుడు చెప్తున్నటువంటి మాట. నీ ఇంట్లో ఏ కార్యం జరగట్లేదు, నీ ఇంట్లో ఎందుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావో, ఎందుకు నువ్వు బాధలో ఉన్నావో, ఎందుకు నువ్వు ఇబ్బందిలో ఉన్నావో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, నా ప్రభు అంటున్నాడు, నేను ప్రేమ కలిగిన యేసయ్యను, నా కొరకు ప్రేమ కలిగిన యేసయ్య వచ్చాడు అని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే ఆ కార్యాలన్నీ నా ప్రభు తీర్చాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీద నువ్వు చనిపోవటానికి వీల్లేదు, నువ్వు అనారోగ్యం చేత బాధపడటానికి వీల్లేదు, నువ్వు అప్పుల ద్వారా బాధపడటానికి వీల్లేదు, నీకు ఏ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని నా ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే నా ప్రభు చెప్తున్నటువంటి మాట, ఎవరైతే ఆ బాధలో, ఆ ఇబ్బందులలో, ఆ సమస్యల్లో ఉన్నారో, నా ప్రభు చెప్తున్నటువంటి మాట, నన్ను నమ్మితే ఆ కార్యాలను నేను ఖచ్చితంగా, మీరు విశ్వసించినట్లయితే ఆ కార్యాలను నేను ఇప్పుడు మీ యథార్థంగా నేను మాట్లాడుతున్న దేవుడు, ఇదిగో నువ్వు విశ్వసిస్తే, నువ్వు గుండెలో ఈ వాక్యము, ఈ మాట నువ్వు విశ్వసించినట్టయితే, నా ప్రభు అంటున్నాడు, ఈ వారం మొదలుకొని వచ్చే వారం వరకు నీకు ఏ సమస్యలు ఉండవు. దేవుడు ఆ సమస్యల నుంచి నా ప్రభు విడిపించాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ప్రభు, దేవుని యందు విశ్వాసం ఉంచు వారు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ రెండవదిగా ఏమంటున్నాడు ఆయన? రెండవదిగా ఏమంటున్నాడు? రోమా పుస్తకము 5వ అధ్యాయం 8వ వచనం. రోమా పుస్తకము 5వ అధ్యాయం 8వ వచనం. చదువు నాన్న. అయితే దేవుడు మన ఎడల చూడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినప్పుడు ఎట్లనగా నీవు ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా? క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడంట? మనము పాపములో ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు. ఏమంటున్నాడు ప్రభు? పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడు. అంత ప్రాణం పెట్టే ప్రేమ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఈరోజు దేవుడు బిడ్డలారా, మనతో స్నేహం చేసేవాళ్ళు, మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మనతో స్నేహం చేస్తారు. కొంచెం వాళ్ళకు మనకు విరోధి కాగానే విడిపోతారు. లేదా ఒక కుమారుడి ద్వారానో, ఒక కుమార్తె ద్వారానో ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమను దూరం అయిపోతారు. ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడినప్పుడు, ఏదో ఒక బాధ వాళ్ళ నుంచి నిన్ను వెంటాడినప్పుడు ఆ ప్రేమ నువ్వు దూరం చేసుకుంటావు. అయితే నా ప్రభు ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు పాపములో ఉండగానే మీ కొరకు నేను మరణించాను. ఎందుకు మరణించాడంటే, మీరంతా పరిశుద్ధత కలిగి జీవించాలని నేను మీ కొరకు తన ప్రాణం పెట్టాను. ఆయన రక్తపు గాయాల చేతనే, ఆయన రక్తపు చేతనే ఒక రోగి స్వస్థపరుస్తున్నాడు. ఆ రక్తపు గాయాల చేతనే ఆశీర్వాదం లేనటువంటి వారికి ఆశీర్వాదం కలుగుతుంది. ఆ రక్తపు గాయాల చేతనే, ఆ రక్తపు గాయాల చేతనే ఏ అనారోగ్యమైన
చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టినందుకు. ఆ రక్తపు గాయాల చేత ఆ రక్తము కాచకపోతే ఈరోజు నీవు నేను విడుదల పొందుకోలేకపోదుము. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని దారపోచాడు కనుక మనం ఈరోజు విడుదల పొందుకొని నా ప్రభుని ఎదుర్కొనే వారిగా మనం జీవిస్తున్నాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నా ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరెవరిని ప్రేమిస్తున్నారో కానీ అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు మాత్రము నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కనుక నన్ను మీరు ప్రేమించండి. మీరు ఎల్లప్పుడూ జీవితాంతము మీరు జీవిస్తూనే ఉంటారని నా ప్రభు చెప్తున్నా. మీ ఇంట్లో ఒక అనారోగ్యం ఉండదు, మీ ఇంట్లో ఒక సమస్య ఉండదు, మీ ఇంట్లో ఏది కొదువుగా ఉండదు. మీరు నన్ను ప్రేమిస్తే చాలు, నన్ను నమ్మితే చాలు, నన్ను విశ్వసిస్తే చాలు, ఈ కార్యాలన్నీ నేను జరిపిస్తానని నా దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడండి, ఒక్క మాట నేను చెప్పి నేను ముగించబోతున్నాను. దానియేలు పుస్తకము జాగ్రత్తగా వినాలి. దానియేలు పుస్తకము 10వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొను మనను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేనికి ప్రార్థన చేస్తున్నాడు? ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేనికి ప్రార్థన చేస్తున్నాడంటే, ఇదిగో యుద్ధము జరగబోతుంది, అనేకులు దేవుని బిడ్డలు చనిపోతారు అని ఆయన దుఃఖముతో స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అమ్మాయి, నువ్వు రేపటి నుంచి ఆమెను తీసుకురాకిల్లా, విడుదల ఆరాధన తీసుకురా కావాలి. మీరు సరసన అయిపోతుంది అంతా, తీసుకురావద్దు. ఇక అర్థమవుతుందా? లొల్లి చేస్తుంది, తీసుకురాకిల్లా. ఒక్కసారి చేతులు స్తోత్రాలు చెప్తారా గట్టిగా? మళ్ళీ రిపీట్ చేయి, ఆ మాట రిపీట్ చేయి. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొను మనను. అతడు మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. యుద్ధము జరుగుతుంది, నా దేవుని బిడ్డలు అందరూ చనిపోతారని ఆయన 3 వారాలు ఆయన ఆహారం తినలేదు. ఏం తినలేదు? ఆహారం తినలేదు, ద్రాక్ష రసము తాగలేదు, స్నానము కూడా చేయలేదు. ఎన్ని వారాలు? దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి మనకు ఏదైనా ఆపద వస్తే ఒకరింటికి ఓదార్చుకోం, ఒకరింటి దగ్గరికి ఒకరం. బాధ వచ్చిందంటే మనం ఒకరికొకరు ఓదార్చుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఒక క్రమాన్ని పిల్లలకి నేర్పాలి. మనం ఉన్నాం, ఒక పద్ధతిలో కూర్చోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని పద్ధతిని నేర్చుకోవాలి. ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడే దేవుడు మన మొర విని మన ప్రార్థన ఆలకించి ఆ ప్రేమ కలిగిన యేసయ్య ఖచ్చితంగా మనకు
స్వస్థత, విడుదల, సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆయన ఎన్ని దినాలు ఆహారం తినలేదంట, ఎన్ని దినాలు తినలేదంట? 3 వారాలు అనగా 3 ఏళ్ళు 21 రోజు. దేవుని బిడ్డల మీద, సంఘం పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం చూడు. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నామంటే సరేలే వాళ్ళు వెళ్తే వెళ్దాం, లేకపోతే లేదు. ఇవన్నీ మన వినికిడిలో ఉంటే, ఇవన్నీ మనకు ఆలోచన ఉండి ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు అసలు రానే రాదు. కొంతమంది ఏం చేస్తారు, ఇది ఒక పిచ్చి ఆలోచన. ప్రభు చెప్తున్నా, కొన్ని పాటలు నేర్చుకొని ఒక పద్ధతి నేర్చుకున్న తర్వాత మనమే నడిపించుకుందాంలే ఆలోచన కొంతమందికి వచ్చేస్తుందట. అప్పుడు ఏం చేస్తారంటే సంఘము చీల్చబడుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు ఏమైపోతుంది? సంఘము చీల్చబడుతుంది. నువ్వు అక్కడ సంఘాన్ని నడిపించలేవు, ఇక్కడ వాళ్ళకు దూరం అయిపోతావు. దేవుని సేవ దేవుడు జరిపిస్తూనే ఉంటాడు. అయితే కొంతమంది ఈ విధంగా అన్యాయం అయిపోతారని దేవుడు చెప్తున్నటువంటి మాటలు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఆశపడతారు, విశ్వాసం మీద ఆశపడరు, నమ్మకం మీద ఆశపడరు, డబ్బు మీద ఆశపడతారు. డబ్బు కావాలి, మాకు డబ్బు కావాలి. డబ్బు ఎంత ఉన్నా ప్రాణం ముఖ్యం. డబ్బు ఎంత ఉన్నా ప్రాణం ముఖ్యం. వస్త్రానికన్నా దేహం ముఖ్యం. నీ దేహాన్ని కాపాడుకో, వస్త్రం అదే వస్తుంది. నీ ప్రాణాన్ని కాపాడుకో. నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు, ఏదైనా సంపాదించగలుగుతావు, ఏదైనా చేయాలి పొందగలుగుతావు. నీ ప్రాణాన్ని కాపాడుకో. ఆ ప్రాణం పెట్టినటువంటి వాడే నా ప్రభువైన యేసు. అక్కడ ప్రార్థిస్తుండగా దేవుడే ప్రత్యేకమయ్యి, బహుప్రియుడవు దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నీవు తెలుసుకోవటానికి నిన్ను దిగి వచ్చానంటున్నాడు దేవుడు. అంటే నీలో ప్రార్థన ఎలాంటిది? నువ్వు క్రమములో ప్రార్థన చేస్తున్నావా? క్రమము తప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు అనుకున్నట్టుగా ప్రార్థనలో ఉంటున్నావా? కొంతమంది టైం టేబుల్ పెట్టుకుంటారు, ఆ టైం టేబుల్ మాదిరిగా ప్రార్థనలో కూర్చోరు, క్రమము తప్పిపోతారు. కానీ అక్కడ ఆయన మాత్రము ఒక క్రమము పెట్టుకొని 3 వారాల పాటు భోజనం చేయక, స్నానం చేయక, ఆయన ద్రాక్షరసము తాగక దేవునితో గడిపాడు. వెంటనే అయ్యా నువ్వు తెలుసుకోవాలని నేను దిగి వచ్చానంటున్నాడు దేవుడు. ఈరోజు ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య ఎలాంటిదైనా సరే నా ప్రభు ఇప్పుడు విడుదల కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది విడుదల కలగజేసి నీ కుటుంబాన్ని నిన్ను సంతోషపరచునుగాక. ఆ కిందికి ఒక వచనం చదువు నాన్న, ఆ కిందికి వచనం చదువు. అప్పుడు అతడు 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకుము. చూడ ఏం చెప్తాడు దానియేలు, ఇక భయపడకు, యుద్ధము జరగదు. యుద్ధము జరిగినా గానీ నేను మిమ్మల్ని గెలిపిస్తాను. అది ఏ అనారోగ్యమైనా నేను విడిపిస్తాను, ఏ బాధ ఉన్నా నేను విడిపిస్తాను, ఏ సమస్య ఉన్నా నేను విడిపిస్తాను, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవి నేను తీరుస్తాను. నేను శక్తి కలిగిన దేవుడు కనుక నేను ఖచ్చితంగా నేను చేస్తాను. నువ్వు భయపడకు. నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా నీవు తగ్గించుకొనినా మొదటి దినము మొదలుకొని నువ్వు చెప్పిన మాట
కనుక ఈ మాటలను బట్టి నేను ఈ మాటలను బట్టి నేను వచ్చి తిని. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆయన 3 దినాలు వింటున్నారా, 3 వారాలు ఆయన ఒక క్రమం పెట్టుకొని అదే క్రమంలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు బహుప్రియుడు అని దిగి వచ్చిన దేవుడు ఆయనకు చెప్తున్నటువంటి మాట, అయ్యా నువ్వు భయపడకు, ఎందుకంటే నీలో తగ్గింపున్నది. నా మీద విశ్వాసం పెట్టుకున్నావు, నమ్మకం పెట్టుకున్నావు. దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడని, ఈ యుద్ధాన్ని ఆపుతాడని, యుద్ధం జరిగినా కూడా నా దేవుడు గెలిపిస్తాడని, ఇదిగో నా ప్రాణానికి ఏ హాని జరగదని, నా బిడ్డలకి ఏ హాని జరగదని ఆయన విశ్వసించాడంతే. ఆ విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రభే దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీకు ఏ సమస్య ఉన్నా ప్రభు ఎదుట ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను కూడా ప్రేమ కలిగి, నేను విశ్వాసంతో, నమ్మకంతో నేను ప్రార్థన చేస్తానయ్యా. నా కార్యము నువ్వు జరిపించయ్యా. ఇదిగో నేను భయపడుతున్నానయ్యా, పనికి వెళ్ళేటప్పుడు భయపడుతున్నాను, తిరిగి వచ్చేటప్పుడు భయపడుతున్నాను, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు భయపడుతున్నాను, ఎవరో పిలిస్తే నేను భయపడుతున్నాను, ఒక్కదాని ఒంటరికి వెళ్తే భయపడుతున్నాను. ఈ భయాలన్నీ తొలగించు ప్రభా. నీవే ఈ భూమి మీద ప్రేమ కలిగిన దేవుడవయ్యా. నీ ప్రేమ నాలో ఉంటే నేను ఏదైనా జయించగలను ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకొని ఒక తీర్మానంలో ఉంటే, ఆ ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను ముట్టి, నిన్ను స్వస్థపరిచి, నీ ఆర్థిక ఇబ్బందులు తీర్చి, నువ్వు అనుకున్నది జయము పొందుకునేంత వరకు ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను వదిలిపెట్టడు. అందరం నేను మొక్కల మీద ఉండి తీర్మానం చేసుకున్నాం. అందరం నేను మొక్కల మీద ఉందాం. అందరం నేను మొక్కల మీద ఉందాం. అందరం నేను మొక్కల మీద ఉందాం. అందరం నేను మొక్కల మీద ఉందాం.